మైనారిటీస్ వ్యతిరేకమైతే ఎట్లా గెలిచగలరు? మైనారిటీస్కు బీజేపీ అందరితో పాటు కేవలం ఈ దేశంలో ఉండేది రెండు రకాల మనుషులే, ఒకటి ధనికులు, ఒకటి పేదవాళ్ళు. ధనికుల్ని పేదవారికి సాయం చేయాలి, ధనికుల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, పేదవారికి సాయం చేయాలి, అందరూ ఒకటే ఉద్దేశంతో ముందరకు పోతున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ ఇవన్నీ కూడా మైనారిటీస్కి ఉపయోగకరంగా, మహిళలకు ఉపయోగకరంగా చేయడం జరిగింది. సో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దండి మైనారిటీ సోదరులందరూ కూడా. నేను ఉన్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ మైనారిటీస్కి 126 కోట్లు ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన ఒకటే సంవత్సరంలో నేను 1,116 కోట్లు చేశాను. 1,000 కోట్లు పెంచాను నేను మైనారిటీ బడ్జెట్. మీకు తెలుసు, చాలా మసీదులకి నేను తప్పించాను, కబ్రస్థాన్ని తప్పించాను. మన దీనికి కడప దర్గాకు వారికి దగ్గర 4 కోట్ల 5 కోట్లు తప్పించాను. మసీదులకు, కబ్రస్థాన్లకు వీళ్ళన్నిటికి కూడా డబ్బులు చాలా ఇచ్చాము. సో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా మైనారిటీస్కి వ్యతిరేకం కాదు. మేము అందరినీ కలిసికట్టుగా తీసుకోపోతాం. సబ్కే సాత్ సబ్కే వికాస్ మా నినాదం ఇది. నేను ప్రత్యేకంగా వీళ్ళు మైనారిటీస్కు కొన్ని డౌట్స్ ఉన్నాయంటే నేనే వచ్చి చెప్తాను, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని నేను చెప్పి నేనే కోరాను మైనారిటీస్తో కలుస్తానని. తమ్మలపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. నా నియోజకవర్గానికంటే ఎక్కువ మెజారిటీ ఓట్లు